అండి వెల్కమ్ టు ఓంసాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ స్టిచ్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి. ఎంబ్రాయిడరింగ్లో టూ వచ్చేసి నేను మా పాప కోసం డిజైన్ చేసిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నాదండి. ఇది 1 by 1 వెళ్దాం మనం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. పింక్ అంటే ఇది ఎల్లో కలర్ ఘాగ్రా అండి. యాక్చువల్లీ శారీ తోటి నేను లెహంగా కుట్టించాను మా పాపకి. సో దానికైతే నేను ఈ నెట్ డిజైన్ చూస్ చేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీగా వచ్చేస్తాయి. ఈ టూ డిజైన్స్ బ్రైడల్ వేరేనండి. ఇలా నెట్ వస్తుంది, నెట్ ప్యాటర్న్ ఇది డిజైన్ ట్రెండింగ్. ఇది చాలా మీకు నెట్ అక్కర్లేదనుకుంటే మీరు సేమ్ హాఫ్ పట్టు క్లాత్ మీద యాజ్ ఇట్ ఈస్ డిజైన్ వేయించుకోవచ్చండి. కాకపోతే నెట్ కాంట్రాస్ట్లో వేయించుకుంటే మనం ఆ డిజైన్ లుక్ హైలైట్ అయ్యి వేరేగా ఉంటుంది. మనకు కావాలంటే మగ్గం లుక్ రావాలంటే మనం అక్కడక్కడ కుందన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లెహంగాకి వచ్చేసి ఎల్లో మీద గోల్డెన్ బూటీస్ ఉండి పింక్ బార్డర్ వస్తుందండి. సో నేను అలానే పింక్ బ్లౌజ్ తీసుకున్నాను. అందులోనే అక్కడక్కడ ఇలా పింక్ యాడ్ చేశానండి. ఎల్లో పింక్ లైట్గా ఆరెంజ్ తీసుకున్నాను అక్కడక్కడ ఫ్లవర్స్లో. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. కంప్లీట్ కట్ వర్క్ అండి. ఇది ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది డిజైన్. చాలామంది ఈ డిజైన్ నచ్చిందని చెప్పారు. సో మనం ఇలానే దీనికి టాజల్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. మీకు లీఫ్ ప్యాటర్న్లో కావాలంటే లీఫ్ కూడా పెట్టచ్చు. అదర్వైజ్ ఇలా నెట్లో ఇచ్చినట్టు నేను ఈ డ్రాప్ షేప్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు అండి. చందమామ టైప్లో ఉంది కదా, అలా కూడా మనం కుందన్స్ యాడ్ చేయొచ్చు. లేక ఈ ఫ్లవర్ బుటీస్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు. సో ఇదండి డిజైన్, నెట్ డిజైన్, ట్రెండింగ్ డిజైన్ ఇది. సో మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. నేను సెపరేట్గా క్లాత్ తీసుకొని దాంతో లెహంగా కుట్టించానండి. సో దానికైతే నేను ఈ డిజైన్ సెట్ చేశాను మా పాపకి. కంప్లీట్ కట్ వర్క్ అండి. ఇది కూడా బ్రైడల్ డిజైన్ అని చెప్పాలి. ఎంత నీట్గా ఉందో చూడండి కట్ వర్క్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి హెవీగా వచ్చేస్తాయండి. ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఫ్లవర్స్ కూడా మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రే కలర్ ఇచ్చాను, మళ్ళీ తర్వాత గోల్డ్ ఇచ్చాను. దీంట్లో సిల్వర్ యూజ్ చేశాను, డార్క్ కనకాంబరం కలర్ కూడా యూజ్ చేశానండి. లెహంగాలో ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాను. సో బార్డర్కి వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ హైలైట్ చేశాను. దుపట్టా కూడా దీనికి నేను పింకే తీసుకున్నానండి. ఇంకా ఎల్లో తోటి దానికి ఎంబ్రాయిడింగ్ చేశాను. అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను కుదిరితే. సో ఇదండి. మీకు కావాలంటే ఓన్లీ బార్డర్ కూడా వేసుకోవచ్చు, అదర్వైజ్ హ్యాండ్ ఇలా మొత్తం వేసుకోవచ్చు అండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్యాక్లో అక్కడక్కడ మొత్తం ఇలా కుందన్స్ తోటి హైలైట్ చేసేసానండి. సింపుల్గా సిల్వర్ కుందన్స్ పెట్టేశాను కుటీస్కి. దీనికి కూడా మనం లట్కన్స్ కావాలంటే కనుక ఇలా లేస్ ప్యాటర్న్లో 3 ఇంచెస్ అలా వేసుకొని ఫోల్డ్ చేసి లట్కన్స్ తయారు చేయొచ్చు అండి. అదర్వైజ్ ఇలా ఫ్లవర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు బ్యాక్లో లట్కన్స్కి. వాటికి ఇప్పుడు మొనాలిసా బీడ్స్ వస్తున్నాయి కదండి. ఆ బీడ్స్ కూడా మనం ఇక్కడ ఈ కట్ వర్క్ ఉన్న చోట యాడ్ చేసామంటే ఇంకా లుక్ హైలైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నా బ్లౌజ్ అండి. ఇది చాలా ముందు తయారు చేశాను. ఇది వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో విత్ సిల్వర్ స్ట్రైప్స్ ఉంటుందండి బ్లౌజ్ శారీ అంతా. సో నేను అలానే ఇక్కడ థ్రెడ్ యూజ్ చేశాను, ఓన్లీ జరీ యూజ్ చేయలేదు దీంట్లో. ఎందుకంటే చాలా కొంతమంది నా దగ్గర కస్టమర్స్ జరీ వద్దండి మాకు థ్రెడ్డే కావాలి అంటారు. షైనీ లుక్ మాకొద్దు, ఓన్లీ థ్రెడ్ తోటి వేయండి అని కొంతమంది ఉన్నారు. సో అందుకని ఇది ఇలా వేసాను, సింపుల్గా ఉంటుందని. ఇది సెల్ఫ్ కలర్ లాగా కూడా ఉంటుందండి. దీంట్లో పింక్, ఆరెంజ్ ఇంకా సిల్వర్ బదులు నేను లైట్ షేడ్ యూజ్ చేశానండి, సిల్వర్ మెటాలిక్ టైప్. సో డిజైన్ అయితే ఇలా ఉంటుందండి. 2 ప్యారెట్స్ వస్తాయి హ్యాండ్ మీద. ఫుల్ ట్రెండింగ్ డిజైన్ అండి. ఇది కూడా బ్రైడల్ వేర్గా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. జరీ యాడ్ చేసామంటే కంప్లీట్ ఇంకా మగ్గం లుక్ వచ్చేస్తుంది దీనికి. అక్కడక్కడ ఇలా పింక్ రౌండ్స్ ఉన్నాయి బాల్స్. దీంట్లో మనం కావాలంటే కుందన్స్ యాడ్ చేయొచ్చు, లేకపోతే స్టోన్స్ పెట్టుకోవచ్చు, జర్కన్ స్టోన్స్. అదర్వైజ్ మనం బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. దీనికి కూడా మొనాలిసా బీడ్స్ పెట్టామంటే డిజైన్ లుక్ ఇంకా హైలైట్ అయిపోతుంది. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బ్రాడ్గా కూడా వస్తుంది డిజైన్ అంతా. కొంతమంది బ్రాడ్ నెక్ ఇష్టపడతారు. చాలామంది నా దగ్గర బ్రాడ్ నెక్ కోసం కూడా వస్తారు, ఫుల్ కవర్ అయ్యేటట్టు ఉంటుంది అని. కొంతమంది సింపుల్గా 1 ఇంచ్ లోపే కావాలని చెప్పి అట్లాంటి డిజైన్స్ వేయించుకుంటారు. సో ఇదైతే హ్యాండ్స్ ఇలా ఉంటుందండి. బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి కూడా మీరు కావాలంటే కుందన్స్ ఇలా ఫ్లవర్ యాడ్ చేయించుకోవచ్చండి. ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో
ఇలా ఫ్లవర్ కానీ లేక ఈ టైప్ ఫ్లవర్ కానీ ఫాలింగ్ టైప్ ఏదైనా సరే మనం మీరు చెప్తే నేను కుందన్స్ కూడా కస్టమైజ్ చేస్తానండి. సో ఇవ్వండి ఇవాళ కలెక్షన్ స్టిచ్డ్ బ్లౌజెస్ది. ఇంకా చాలా ఉన్నాయి, నెమ్మదిగా ఒక్కొక్కటి చూపిస్తాను. పాప లెహంగాస్ అయితే నేను పేరప్ చేసి చూపిస్తానండి విత్ హాఫ్ శారీ లాగా కంప్లీట్గా చున్నీతోటి చూపిస్తానండి నేను. సో ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించినాయో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి నాకు కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ డిజైన్స్ వేయించుకోవాలంటే కనుక ప్లీజ్ అప్రోచ్ అవ్వండి, డైరెక్ట్గా షాప్కి కూడా రావచ్చు. వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మోర్ ట్రెండింగ్ డిజైన్స్ ఇలానే నేను ఎప్పటికప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.